మరి గ్రామంలో మౌలిక వసతుల గురించి గ్రామ సభ నిర్వహించి ప్రజాభిప్రాయం తీసుకున్నారండి. గ్రామస్తుల అభిప్రాయాలు తీసుకున్నారు. మరి గ్రామానికి ఏమేమి అవసరమైనవి కూడా గ్రామస్తులంతా మరి మంత్రి గారికి, మా ఎమ్మెల్యే గారికి విన్నవించడం జరిగింది. ముఖ్యంగా రోడ్లు, గ్రామంలో ఉన్న చిన్న చిన్న రోడ్లు కూడా మళ్ళీ రోడ్లు వేయటం, వాటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ అన్నీ కల్పించడం ఒకటి. అలాగే వాటర్, ఈ ట్యాంకులు కొన్ని పైపులు పగిలి ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇట్లా కాకుండా రాజధాని మొత్తానికి 2-3 చోట్ల నుంచే సప్లై అవుద్ది. 24 అవర్స్ వాటర్ వచ్చే విధంగా ఒక 6 నెలల్లోనే ఇవన్నీ ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. దానికి గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేశారు. అలాగే కొన్ని మా గ్రామంలో గతంలో మొదలుపెట్టి ఆగిపోయిన వాకింగ్ ట్రాక్ ఒకటి ఓకే అన్నారు. అలాగే ఎస్సీ పల్లె ఏరియాలో కమ్యూనిటీ హాలు, అలాగే బీసీ కమ్యూనిటీ హాల్ ఒకటి, అట్లాగే గ్రామానికి సంబంధించిన కళ్యాణ మండపం, ఇవన్నీ కూడా గ్రామస్తులు అడిగారు. గ్రామ అవసరాలకి ఖచ్చితంగా మీరు అందరూ మాట్లాడుకొని ఎమ్మెల్యే గారికి చెప్తే నేను వెంటనే మీరు చెప్పిన వారం రోజుల్లో శాంక్షన్ చేస్తామని మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇట్లా ప్రతి విషయం ప్రభుత్వం ప్రతి విషయం గ్రామాల్లో మేము చెప్పేది కాకుండా వాళ్ళు కూడా అధికారులను పెట్టి కొలిపించి అంచనాలు వేసుకొని దాదాపు 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల వేర సీసీ రోడ్డు ఎస్టిమేషన్ వేశారండి మా గ్రామానికి. కనుక గ్రామానికి మంచి మహర్దశ వచ్చిద్దని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. అలాగే పంచాయతీ ఆఫీస్ ఒకటి మార్పు, ఇవన్నీ కూడా ప్రజలు అడగడం జరిగింది. పాలకులు సానుకూలంగా ఉన్నారు, స్పందించారు. అది సార్ బాగుంది. అంగీకరిస్తున్నాం సార్. ఎందుకంటే మా సొంత దీనికోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం తప్పదు. మరి ఎన్ని బాధలు ఎన్ని పడినా మరి రాష్ట్రం అంతా బాగుపడాలి, రాష్ట్రం బాగుండాలంటే ఎవరో ఒకరు త్యాగం చేయాలి. అది మా గ్రామస్తుల నుంచే. మరి మా గ్రామంలో మా రైతులు కూడా అంతా సానుకూలంగా ఉన్నారు. అలాగే హరిశ్చంద్రపురం, వడ్లమాను, వైకుంఠపురం 3 గ్రామాల రెవెన్యూలో మా గ్రామస్తులకు భూమి ఉంది. మా గ్రామస్తులు ఏమన్నారంటే ఇక్కడ మాకు సిఆర్డీ ఆఫీస్ ఒకటి పెట్టండి, మేము అక్కడ దాకా వెళ్ళే పని లేకుండా ఇక్కడ ఇస్తామని మంత్రి గారితో కూడా చెప్పారు. అన్నిటికీ సానుకూలంగా ఉన్నారండి.